అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకున్న అవగాహన ప్రకారం నేను కొన్ని నియోజకవర్గాలు అప్పుడప్పుడు ఏదైనా పని ఉన్నప్పుడు కానీ, అంటే ఊర్లు పని కట్టుకున్న నియోజకవర్గాలు సర్వే ప్రకారం మాకు ఏదైనా పని మీద ఊర్లు వెళ్ళినప్పుడు కానీ, ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నం ఇలా విజయనగరం కానీ, లేదంటే ఇలాగ గుంటూరు విజయవాడ పని మీద వెళ్ళినప్పుడు కానీ, కొంతమందిని బస్సులో కానీ, లేదంటే ఏదైనా వాహనం అటు ఎక్కినప్పుడు కానీ, ట్రైన్లో వెళ్ళినప్పుడు కానీ, కొంతమంది నేను కనుక్కుంటూ ఉంటాను అన్నమాట. నాకు తెలిసిన ప్రకారం వాళ్ళ మాటలను బట్టి నేను ఎనాలిసిస్ చేసుకుని మీకు చెప్పే సర్వే ఇది. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను తప్ప ఇదే జరిగిపోద్ది, నేను చెప్పిందే వేదం అని నేనైతే చెప్పడం లేదు. గతంలో కూడా నేను తెలంగాణలో ఎలక్షన్ జరిగేటప్పుడు చాలామంది మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేస్తుందని చెప్పడం జరిగింది. ఎలక్షన్ 4 రోజుల ముందు నుంచి కూడా చాలామంది చెప్పారు. ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వస్తుందని చెప్పారు. కానీ నేను 1-2 నెలల క్రితమే నేను చెప్పాను, అక్కడ కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది. ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకొని బీఆర్ఎస్ ఓట్లు వేయించుకోవాలని చూస్తుంది. ప్రజల సెంటిమెంట్ పక్కనెడితే కనుక కంపల్సరీ బీఆర్ఎస్కి బుద్ధి చెప్తారు ప్రజలని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా నేను నా సొంతంగా నేను ప్రజల్లో తిరిగి ఉన్న మాటలు బట్టి నేను కొంత ఎనాలిసిస్ అయితే చెప్తున్నాను. ఇప్పుడున్న ప్రజల యొక్క నాడి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గుతారా, లేదంటే ఎన్డీఏ కూటమి నెగ్గుతుందా అన్నది ఒకసారి పరిశీలిస్తే, ప్రజల్లో నేను కనుక్కున్న విధానాలని ఆలోచిస్తే చాలామంది ప్రజల్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి అని నేను విమర్శించి ఎన్ని పథకాలు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, గతంలో ఉన్న పథకాలు కదా పేరు మార్చేస్తున్నాడు కదా, వాటి జోలికి నేను వెళ్ళడం లేదు. లేదా చంద్రబాబు నాయుడు ఏమన్నా ఇచ్చాడా, లేదా జగన్ ఏమన్నా ఇచ్చాడా, లేదా అతను ఎందుకు ఇచ్చాడు అని నేను చెప్పదలుచుకోలేదు. కానీ ప్రజలు మనకి ఎంతవరకు పెన్షన్లు వస్తున్నాయి, ఇంటికి వస్తున్నాయి, కొన్ని పథకాలు పెట్టాడు, చాలా వరకు ప్రభుత్వ సొమ్ము పంచిపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు, కానీ చాలా వరకు ప్రజలకు డబ్బులు ఇస్తున్నాడు. ప్రభుత్వ సొమ్ము ఇంతవరకు ప్రజలకు అందించిన ప్రభుత్వం ఏదీ లేదు అని కొంతమంది చాలామంది చెప్తున్నారు. ఈ విషయాల మీద అయితే ఇదే వేవ్ కానీ కొనసాగితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. నేనన్న మాటల ప్రకారం అది కూడా ఎంతవరకు ఉంటుందంటే 80 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికిప్పుడుగా అయితే రావు. ఎందుకంటే ఇందులో కూడా కొంతమంది అంటున్నారు, ఇందులో కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా పెంచాడు కానీ ఓటు వేయాలనిపిస్తుంది కానీ పన్నులు అయ్యి రేట్లు ఎక్కువైపోయినాయి, ఇది కొంచెం ఇబ్బందికరమైన విషయం, వాళ్ళే మేము వైసీపీ పార్టీయే అని. అందులో వయసు వాళ్ళు కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఇతను కరెక్ట్ కాదని అది చెప్తాను, దాని గురించి కూడా మాట్లాడతాను అని వాళ్ళే అంటున్నారు. ఆయన చూద్దాం, జగన్మోహన్ రెడ్డి కూడా ఏదో పథకాలు ఇట్టాడు కదా అని టాకు. ఆ పథకాల టాకే నిజంగా హైఫ్లోకి వెళ్తే ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పుడు ఉంటే 80 నుంచి 100 సీట్లు వైసీపీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా నేను కనుగొన్న దాంట్లోనే మరి కొంతమంది వెర్షన్ చూసుకుంటే ఏం పథకాలు ఇచ్చాడు, ఫీజు రింబర్స్మెంట్ని విద్యోగానిగా విద్యా దీవెనిగా మార్చి తల్లి అకౌంట్లో వేస్తున్నాడు, కాలేజీ అకౌంట్లో పడేది. అమ్మఒడి ఒకటి ఇస్తున్నాడు కొత్తగా పెట్టి, మిగతా అన్ని పాత పథకాలే. అమ్మఒడిలో ఒక పథకాన్ని బూచిగా చూపించి ఒక డెవలప్మెంట్ లేదు, పన్నులు విపరీతంగా పెంచేశాడు, విద్యా వ్యవస్థ బాగాలేదు, ప్రచారం తప్ప, ఆరోగ్య వ్యవస్థ బాగాలేదు. సిటీల్లో కానీ చాలా ఏరియాలో, పల్లెటూరు ఏరియాలో కొద్దిగా ఎస్సీ బీసీ ఏరియాలో కొంతవరకు జగన్ ఫేవర్ ఉన్న మెజార్టీ ప్రజలు మిగతా ఏరియాల్లో, సిటీల్లోనూ, సిటీ రూరల్, సిటీ అర్బన్లో కూడా ఇటువంటి పరిస్థితులు అంటే విద్యా వ్యవస్థ దెబ్బతింటే చదువుకున్న పిల్లలు కూడా పీజీ చదువుకున్న వాళ్ళు కూడా ఫీజు రింబర్స్మెంట్ తీసేయాడు. చాలా పరిస్థితుల్లో అది చాలా ప్రభుత్వ హెడ్ ఆఫీసులో డబ్బులు అంటే లేవు, గతంలో నిలవ ఉండేవి. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ జగన్ వస్తే ఈ రాష్ట్రం అంటకొట్టుకుపోతుంది, అన్నీ అవినీతి చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్కి వేయడం కరెక్టా అని నేను కొంతమంది దగ్గర విన్నాను. వాళ్ళ వేవే కానీ కరెక్ట్గా ఉంటే, ఆ వేవే కానీ కొనసాగితే, అంటే జనాలు సహజం అనుకునే మాటలనే నా మనసులో ఉన్నాయి, మీకు చెప్తున్నాను తప్ప నేను కొత్తగా ఏం చెప్తలేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇది. ఆ వేవే కానీ కరెక్ట్గా ఉంటే టీడీపీకి 130 నుంచి 150, 160 వరకు వచ్చే అవకాశం ఉంటాయి. ఆ వేవే కానీ కట్టుకుంటే చూడండి, దానికి దీనికి కంపారిజన్ గమనించుకోండి. కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఆ వేవే కానీ కట్టుకుంటే 20 నుంచి 40 ఆ మధ్యలో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వేవ్ కట్టుకుంటే నిజంగా ఇంకా డబ్బుల ప్రభావం అన్నీ బేరీకి వేసుకుంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత మారే ఇది విధానాలు వేరుగా ఉంటాయి అన్నమాట. ఇది ప్రజల్లో ఉన్నటువంటి నాడి ప్రస్తుతం అయితే జరుగుతున్న నాడి నేను గమనించింది. ఇది తప్పు అయ్యొచ్చు, కరెక్ట్ అయి ఉండొచ్చు, నాదే కరెక్టు అని అనుకోని అవసరం లేదు. నా తప్పు అయితే మీరు కామెంట్ చేయండి, దాని గురించి మీ కామెంట్లు కూడా చదివి మరో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, జై భీమ్ అందరికీ.